ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి పరిశ్రమలు, ఉద్యోగాలకు సంబంధించి ఆర్‌టీఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్‌లో కేవలం 18 కంపెనీలొచ్చాయి ఆంధ్రప్రదేశ్‌కి. కేవలం 9,150 మంది ఉద్యోగులకు మాత్రమే ఎంప్లాయ్‌మెంట్ కల్పించారు. ఇవి కూడా చంద్రబాబు గారి హయాంలో పూర్తయినని చెప్పేసి అన్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు తాను అధికారంలో ఉండేటప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అది వాస్తవం, అది ఎవరూ కాదనలేని విషయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధాని లేని రాష్ట్రంలో రాజధాని నిర్మించడం కావచ్చు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక పరిశ్రమలు, ఒకే దగ్గర పరిశ్రమలు తీసుకొని రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంపెనీలు, ఇప్పుడు విశాఖపట్నంలో అయితే ఐటీ కంపెనీలు, మెట్టెక్ కంపెనీలు, అదేవిధంగా కృష్ణా జిల్లా లాంటి దగ్గర హెచ్సిఎల్, క్యాపిటల్, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కొన్ని సెజ్జిల్ ద్వారా కొన్ని కంపెనీలు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ కంపెనీలు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ పార్కులు, మెగా సీడ్ పార్కులు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ హబ్గా ఈ విధంగా మార్చారు. ఆ విధంగా అనేక కంపెనీలు తీసుకొని భారతదేశంలోని అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే సెల్ ఫోన్ కంపెనీలు కావచ్చు, ఈ విధంగా జోహో ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఎంతోమందికి దాదాపుగా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో కంపెనీలు రాలేదని అది ఎవరికైనా తెలిసింది. ఈ వైసీపీ పేటీఎం నాయకులు ఏంటంటే తన సోషల్ మీడియా పేజీల్లో మాత్రం మేము ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చామని ఫోటో ఎడిటింగ్లు అయితే బాగా చేసుకుంటారు, కానీ ఒక్కటి కూడా చెప్పలేకపోయారు. దీన్ని ఇప్పుడు మనం మాట్లాడేదాన్ని కూడా వీళ్ళు వక్రీకరించి చెప్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దీని గురించి అవగాహన ఉండే ఎవరికైనా, దీని గురించి తెలిసిన ఎవడైనా ఇది చదివితే జగన్మోహన్ రెడ్డిని ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి ఇంత మోసమా అని చెప్పి నిలదీస్తారు చదువుకున్న యువత. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా 2005లో పాస్ అయిన ఈ చట్టం ద్వారా ఎవరైనా కానీ ప్రాథమిక ఒక పిటిషన్ ద్వారా ఆ ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అది భారత అత్యున్నత పార్లమెంట్ కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి. ఆ విధంగా హక్కు ద్వారా ఈరోజు తెలుసుకునేదానికి రాశారు. ఎవరో ఒక సాధారణ పౌరుడు రాస్తే దానికి వచ్చిన రిప్లై ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది కేవలం 9,000 ఉద్యోగాలు మాత్రమే. ఈయన తీసుకొని వచ్చి 18, అవి కూడా ఈయనేమన్నా తన చెప్పి తీసుకొని వచ్చాడా అంటే లేదు. అది కూడా ఎవరంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సమ్ డిస్కషన్స్ జరిగిన అవుట్ నుంచి వచ్చిన ఆటివి మాత్రమే అని క్లారిటీ కనబడుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పారు, 13 లక్షల కోట్లు తీసుకొని వస్తున్నాం అని చెప్పి లాస్ట్ టైం విశాఖపట్నంలో ఒక గ్లోబల్ సమ్మిట్ అని ఈ విధంగా పెట్టి చెప్పారు. తీరా చూస్తే ₹1 రాలేదు. ఆ కంపెనీలు ఎక్కడొచ్చినాయరా చెప్పండి రా నాన్న అంటే ఎవ్వరు, వీళ్ళ ఐటీ మినిస్టర్ వీళ్ళు ఎక్కడ చెప్పరు. వీళ్ళ మానసపుత్రిక సాక్షిలో మాత్రం ఒక అతను ఉన్నాడు, అతను ఎవరో అంత ఈజీ కాదు ఎక్కడొచ్చాయంటే నీకు అడ్రస్ ఎందుకో నేను పేర్లు చెప్తా అంటాడు. ఈ విధంగా ఎట్టంటే అట్ట మాట్లాడతారు. క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఎవరు. ఈ రోజు వరకు కూడా ఆ 13 లక్షల కోట్లు ఎక్కడ పెట్టుబడులు పెట్టారా, ఆ కంపెనీలు ఎక్కడ వచ్చాయి, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది చూపించరా అంటే ఈ రోజు వరకు ఒక్కడ కూడా చూపించలేడు. అది వీళ్ళ చరిత్ర. ఆ విధంగా చూస్తే ఈ రోజు వరకు రాష్ట్ర యువతని మోసం చేశాడు, దగా చేశాడు. ఒకప్పుడు ఏమన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, నేను అనేక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అన్ని ఉద్యోగాలు ఫిల్ చేస్తా అన్నాడు. ఈరోజు కనీసం కంపెనీలు తీసుకొని రాలేదు. ఇంకేంది ఉద్యోగాల వరకు తర్వాత ఫస్ట్ కంపెనీలే తీసుకొని రాలేదు. ఇంక ఈయనేంటండి చేసేది? దీన్ని బట్టి ఆయన మనస్తత్వం ఎలాంటిదో, ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి ఏమాత్రం యువత భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఈయనకున్నదంతా ఏంటంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అనేది మాత్రమే ఈయన మైండ్లో ఉంది. ఈయనకి ఇంకేమీ తెలియటం లేదు అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈయన కనీసం రాష్ట్ర యువత భవిష్యత్తు పైన ఏమాత్రం ఆలోచన లేని. ఈయనకు ఉండేది ఏంటంటే ఆ ఋషికొండకి ఎలా గుండు కొడదామా, లిక్కర్ మాఫియా ఎలా చేద్దామా, శాండ్ మాఫియా ఏ విధంగా చేద్దామా, ఇంకొక దాంట్లో నుంచి ఎలా దోచుకున్నామా, ఎవరి దగ్గర నుంచి ఎలా కమిషన్లు తీసుకున్నాం, ఏ కొండలను కొడదామా, ఏ గుట్టలను కొడదామా అనేదే తప్పితే రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆలోచించడం లేదు. ఈరోజు ఆయన సంపాదన పెంచుకోవడం పైన మాత్రమే దృష్టి ఉంది. ఇంకొకటి ఏంటంటే అధికారం అనేది తన కేసుల నుంచి తప్పించుకొని తిరగడానికని మాత్రమే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు ఇలాంటివి చూసిన తర్వాత. చంద్రబాబు గారి హయాంలో 5 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. మరి ఎందుకు చాలామంది చదువుకున్న యువత హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబైకి కావచ్చు వలస వెళ్ళిపోతూ ఉన్నారు? ఈరోజు ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది పాస్డ్ అవుట్ అవుతున్నారు? ఒకటి, చదువుకునే వాళ్ళు పెరుగుతూ ఉంటారు, కంపెనీలు అనేది దానికి తగినట్టుగా తీసుకొని రావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకొని వచ్చిన కంపెనీల లిస్టు, ఆడ పనిచేసే వాళ్ళ లిస్టు చూద్దాం. ఈరోజు మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి కదా. ఇది ఏదో నోటుకు వచ్చింది కదా, స్టాటిస్టిక్స్ మాట్లాడుకున్నాం. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు మిలీనియం టవర్స్ కట్టి అక్కడ ఐటీ పరిశ్రమలు తీసుకొని వచ్చి అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఇది కళ్ళ ముందు కనబడే వాస్తవం. హెచ్సిఎల్ గన్నవరం దగ్గర తీసుకొని వచ్చి అక్కడ
అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, అది వాస్తవం. ఇంకొకటి నెల్లూరు జిల్లాలో సెజ్జుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే ఎవరినైనా అడిగితే మేనకూరు సెజ్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే కంపెనీలు కావచ్చు, ఇక్కడ ఎంతోమంది అనేక రకాల కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు, అది వాస్తవం. చిత్తూరు జిల్లాలో సెల్కాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, డిక్సాన్ కావచ్చు, టీసీఎల్ కావచ్చు, అమర్ రాజా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అనేక మంది యువత ఈరోజు చిత్తూరు జిల్లాలో వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి పనిచేసుకునే యువత అంతా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల నుంచే పనిచేస్తూ ఉన్నారు, ఇది వాస్తవం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమర్ రాజాని తరింగొట్టింది, ఇంకా అనేక కంపెనీలు తరింగొట్టి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి పొట్టగొట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి. రెండోది కర్నూలు జిల్లాలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకొక సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చారు, సోలార్ పార్క్ తీసుకొని వచ్చారు, మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చారు, ఇంకా విధంగా ఉక్కు కర్మాగారం పెట్టాలనుకున్నారు. ఈ విధంగా అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అనంతపురంలో తీసుకుంటే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా తీసుకొని వచ్చారు. ఈరోజు అనంతపురం జిల్లాలో హిందూపురం పార్లమెంట్ కావచ్చు, ఆ చుట్టూ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఎంతోమంది యువత అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది కియాలో పనిచేస్తూ ఉన్నారు, ఇది వాస్తవం. ఇదంతా కళ్ళ ముందు కనబడేది. చంద్రబాబు నాయుడు గారు తన 5 టెన్యూర్లో ఇన్ని కంపెనీలు తీసుకొని వచ్చి ఇంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇవి కాకుండా డిఎస్సి వేసి దాదాపు 20,000-30,000 మందికి పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంకా ఆ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇచ్చి ఉద్యోగాలు కల్పించారు. ఈ విధంగా ఇన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు. ఇదంతా మన ముందు కలబడింది. జగన్మోహన్ రెడ్డి ఏం కల్పించాడు, దానికి సమాధానం చెప్పమనండి. డిఎస్సి అంటారా, ఈ రోజుటి వరకు ఒక్క డిఎస్సి ఇవ్వలేదు. ఇతని ప్రభుత్వంలో పెట్టిన డిఎస్సి ఒక్కటంటే ఒకటి లేదు. ఇతని ప్రభుత్వంలో గత 2019 నుంచి ఈ రోజుటి వరకు ఒక్క డిఎస్సి పెట్టలేదు. ఇంకొకటి అంటారు గ్రూప్స్ అంటారా, అవి నోటిఫికేషన్లే సరిగ్గా వదలలేదు. దాంట్లో కూడా ఏదో 1-2 పోస్టులు కొద్ది దాన్ని కూడా స్కాములు చేసిన చరిత్ర వీళ్ళది. ఇంకా ప్రైవేట్ కంపెనీలు అంటారా, ఒకటి కూడా ఉన్న ఉట్ని కమిషన్లు తీసుకొని తరింగొట్టారు, ఇది వీళ్ళ చరిత్ర. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి భాగోత్వం ఏంటో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ప్రజలు యువత భవిష్యత్తు కన్నా ఆయన సొంత స్వార్థమే ఎక్కువైపోయింది. ఇది ఎంత ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం.